రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి అవిశ్వాసంపై 9వ తేదీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నోటీస్ జారీ చేశారు. దీంతో అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లారు. సొంత పార్టీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. క్యాంపు ఏర్పాటుకు కారకులైన మర్రి నిరంజన్ రెడ్డి సంజాయిషి ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నాయకులు చిన్నారెడ్డి షాకోస్ నోటీస్ అందజేశారు. అనంతరం పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవని మిగతా కౌన్సిలర్లు పునరాలోచించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏదైతే అవిశ్వాసం గురించి కలెక్టర్ దగ్గర ఇవ్వడం జరిగింది, దానికి పరిణామాలుగా కార్పొరేటర్ అయిన నిరంజన్ రెడ్డి గారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో కానీ అన్ని కార్పొరేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే వారి అభిప్రాయాలు ఉంటే పైన పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ లేదంటే అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేదా జిల్లా అధ్యక్షులకు తెలియజేసి వారి అనుమతి తీసుకున్న తర్వాత ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీలో ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మందటి రంగారెడ్డి గారు కానీ వేరే కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్న వారిని సంప్రదించి వారి నిర్ణయాల మేరకు ముందుకెళ్లాలని చెప్పి గతంలో కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎవరన్నా పార్టీ నుంచి గైడ్లైన్స్ దాటిపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం దానికి ఆలోచన అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారికి రాత్రి వారిని పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇంకా 6 సభ్యులు కూడా ఆదిబట్ల మున్సిపాలిటీలో వారు కలెక్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 9th మెజార్టీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది, దానికి కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేయడం జరుగుతుంది. ఆ విప్పు ప్రకారం వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది, వారి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది.